Welcome to RD Boom. I am Devender. In this video, I will explain about you pre-matric scholarships. అంటే pre-matric scholarships అంటే స్కూల్ స్టూడెంట్స్కి ఇచ్చే స్కాలర్షిప్స్ అనే వాటిని మనం ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటాం. మరి హూ ఆర్ ఎలిజిబుల్? మనకి ప్రజెంట్ అయితే మనకి టీఎస్ఈ పాస్ 2020-21లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఓన్లీ ఫర్ క్లాస్ 9th అండ్ 10th స్టూడెంట్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఇంతవరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో వారందరూ కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్లో అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసిన వారు ఉన్నారో అంటే ప్రీవియస్ ఇయర్ వారు మాత్రం రెన్యువల్ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ వీడియోలో మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఆన్లైన్ అప్లికేషన్లో చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎవరెవరు ఎలిజిబుల్, దానితో పాటుగా హౌ మెనీ మంత్స్ విల్ యూ గెట్ ద స్కాలర్షిప్స్, హౌ మచ్ అమౌంట్ అంటే మనకి ఎంత స్కాలర్షిప్ వస్తుంది పర్ ఇయర్కి, అంటే 2000 5000 అనే విషయాలు కూడా మీకు చాలా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లీస్ట్ మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ స్కాలర్షిప్ సర్వీసెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు 100% కంప్లీట్ అవేర్నెస్ అనేది వస్తుంది. అంటే స్కాలర్షిప్ అప్లికేషన్ ఎలా చేయడం, మరి అప్లై చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఎవరికి సబ్మిట్ చేయడం అనే విషయాల గురించి కూడా మీకు ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించాను. Now you can see here, this is the official website of ePass, Telangana epass.cgg.government.in. మనకి తెలంగాణ స్టేట్లో చదువుకుంటున్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అప్లై చేయడానికి దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్. మరి ఇందులో మీకు ఆల్రెడీ ఇంతకుముందు మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను ప్రీ మెట్రిక్ ఫస్ట్ 1 ఇయర్, పోస్ట్ మెట్రిక్ సెకండ్ 1 ఇయర్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ దీనిపైన క్లిక్ చేయండి. సెకండ్ 1 పైన ఇప్పుడు మనకి పేజ్ ఓపెన్ కాగానే ఒకసారి మనం చూద్దాం. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2020-21. మనకి ఈ సంవత్సరం 2020-21కి అప్లికేషన్స్ చేయడానికి మనకి లింక్ యాక్టివేట్ చేశారు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయాక ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ 1 ఇయర్ ఫ్రెష్ అయితే. ఒకవేళ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏంటి ఇక్కడ రెన్యువల్ రిజిస్ట్రేషన్ అంటే ఇంతకుముందు అప్లై చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రెన్యువల్ పైన క్లిక్ చేయండి. ఇంతవరకు అప్లై చేయని వారు మాత్రం ఇప్పుడు మాత్రమే అప్లై చేయాలనుకుంటే మాత్రం ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. జస్ట్ సియర్ రిజిస్ట్రేషన్ మనకి ఆటోమేటిక్గా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సియర్ ఫస్ట్ 1 ఇయర్ మనకి స్టూడెంట్ నేమ్, ఇక్కడ మనం ఏం చేయాలి, స్టూడెంట్ నేమ్ని ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ జూమ్ చేస్తున్నాను ఫర్ ఈజీ పర్పస్. ఫస్ట్ మనం ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత జెండర్. ఇక్కడ ఫస్ట్ మీరు స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేసి జెండర్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి యాజ్ పర్ రికార్డ్స్లో ఉన్న విధంగా మీరు ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోయినా నష్టం లేదు, ఎందుకంటే దీనికి స్టార్ మార్క్ అనేది మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనకి స్టూడెంట్ యూఐడి అంటే ఆధార్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది ఆటోమేటిక్గా, ఆ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ప్రొఫెషన్ ఆఫ్ పేరెంట్స్ అంటే మనకి మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏదైతే అది, ఒకవేళ మీరు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, నేను ఇక్కడ ఏం చేసిన అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. నెక్స్ట్ ఇయర్ వెదర్ డిజేబుల్డ్ ఆర్ నాట్, నో ఐఎమ్ నాట్ డిజేబుల్డ్. ఇక్కడ మనం చూడొచ్చు కమ్యూనిటీ ఆర్ రిలీజియన్ అంటే మన ఏ రిలీజియన్, హిందూ ముస్లిం ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాను, సెలెక్ట్ రిలీజియన్, హిందూ పైన సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ అంటే మన ఏ క్యాస్ట్, బీసీ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా. నెక్స్ట్ సెలెక్ట్ కేటగిరీలో బీసీలో మళ్ళీ ఏబిసిడి అని సెలెక్ట్ చేయమంటాను. నేను ఏం చేస్తాను, బీసీడీ పైన క్లిక్ చేస్తాను. నెక్స్ట్ మరి అందులో సబ్ క్యాస్ట్ ఏ క్యాస్ట్ మీరు ఎంటర్ చేయాలని అడుగుతున్నారు, అంటే మీ యొక్క క్యాస్ట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యొక్క క్యాస్ట్ పరంగా మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఐఎమ్ చూజింగ్ ఇయర్
ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఈ విధంగా మీరు జస్ట్ మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, యూఐడి, మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్కూల్ పర్టికులర్స్ అంటే మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏం చేస్తున్నాను, స్కూల్ డిస్ట్రిక్ట్, మీకు ఎగ్జాంపుల్ పర్పస్లో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటున్నాను. సియర్ ఐఎమ్ చూసింగ్ మహబూబాబాద్. ఐఎమ్ చూసింగ్ ఇయర్ మహబూబాబాద్. స్కూల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మహబూబాబాద్. స్కూల్ మండలం వచ్చేసి ఇయర్ మండలం ఆల్సో మహబూబాబాద్ ఓన్లీ. ఐఎమ్ చూసింగ్ ఇయర్ మహబూబాబాద్. నెక్స్ట్ స్కూల్, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి, సెలెక్ట్ స్కూల్స్ పైన చూస్తున్నాం. అంటే ఏ స్కూల్లో చదువుతున్నారు మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, గవర్నమెంట్ హై స్కూల్ మహబూబాబాద్లో చదువుతున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ వన్. లేదు నేను టీఎస్ మోడల్ స్కూల్లో చదువుతున్నా అంటే థర్డ్ మీద క్లిక్ చేయండి. లేదు మండల ప్రజా పరిషత్, మనకి జిల్లా ప్రజా పరిషత్, ఇలాంటి స్కూల్స్ అన్నీ ఉంటాయి కదా, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ని ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, టీఎస్ మోడల్ స్కూల్ క్లిక్ చేస్తున్నాను. టీఎస్ మోడల్ స్కూల్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మీరు సెలెక్ట్ క్లాస్, ప్రెజెంట్ స్టడీయింగ్ క్లాస్, అంటే మీరు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ క్లాస్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ క్లాస్ అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 9th మరియు 10th క్లాస్ స్టూడెంట్స్కి మాత్రమే అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ చేశారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ప్రజెంట్ 9th క్లాస్ అనమాట, అందుకని ఏం చేస్తాను 9th పైన క్లిక్ చేశాను. 9th ఓకే. నెక్స్ట్ మీడియం, మరి ఇప్పుడు నేను ఏ మీడియం చదువుతున్నాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, సో ఐఎమ్ క్లికింగ్ ఇయర్ ఇంగ్లీష్. నెక్స్ట్ అడ్మిషన్ నెంబర్, గుర్తుపెట్టుకోండి అడ్మిషన్ నెంబర్ మీకు తెలిస్తే ఎంటర్ చేయండి, తెలియకపోతే ఒకసారి మీరు చదువుతున్న స్కూల్కి వెళ్ళి మీ యొక్క క్లాస్ ఇన్ఛార్జి సార్ని అడిగినట్లయితే సార్ తప్పకుండా చెప్తారు మీ యొక్క అడ్మిషన్ నెంబర్. అంటే ఎప్పుడంటే మీరు స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీకు ఒక అడ్మిషన్ నెంబర్ అనేది అలా చేస్తారన్నమాట. మీరు ఏ క్లాస్లో ఉన్నారు, 9th 10th ఏ క్లాస్లో ఉన్నా మీకు అడ్మిషన్ నెంబర్ చేంజ్ అవ్వదు. ఒకసారి అలాట్మెంట్ అయిన అడ్మిషన్ నెంబర్ ఎప్పటికీ అదే ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, తెలిస్తే ఎంటర్ చేయండి, తెలియకపోతే మీ యొక్క సార్ని అడిగి కరెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అడ్మిషన్ నెంబర్ వచ్చేసి మళ్ళీ అడ్మిషన్ డేటు, ఏ రోజు అడ్మిషన్ డేట్ తీసుకున్నారో కూడా తెలుసుకొని మరి ఇందులో ఎంటర్ చేయండి. ఎట్టి ప్లేస్లో మిస్టేక్స్ రాయొద్దు. నెక్స్ట్ ఇయర్ డే స్కాలరా హాస్టలరా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ టీఎస్ మోడల్ స్కూల్, ఇక్కడ బాయ్స్కి హాస్టల్ అనేది లేనట్టుంది. సో నేను ఏం చేస్తాను, మీరు డే స్కాలర్ అయితే డే స్కాలర్ రాయండి, హాస్టల్ అయితే హాస్టల్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, డే స్కాలర్ రాస్తున్నాను. సియర్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ క్లాస్, అంటే నేను ఇప్పుడు 9th క్లాస్ కదా, ఇంతకుముందు నేను ఏ క్లాస్ చదివాను, 9th క్లాస్. అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ 8th. సో నేను ఏం చేస్తున్నాను, 8th క్లాస్ చదివాను. సో నేను ఏం చేస్తున్నాను, 8th పైన క్లిక్ చేశాను. అంటే మీరు ఇప్పుడు ఒకవేళ 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, మీరు ఇక్కడ ప్రీవియస్ క్లాస్ పైన 9th సెలెక్ట్ చేయండి. ఆ విధంగా మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఏ విధంగా అప్లై చేయాలో. నెక్స్ట్ ఇయర్ గ్రేడ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్, మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనకి రిపోర్ట్స్ అనేది జనరేషన్ చేశారు. అందులో మీకు గ్రేడ్ ఉంటుంది, అంటే SA1 SA2 యావరేజ్గా గ్రేడ్ తీసుంటారు. ఆ గ్రేడ్లో మీకు ఎంత పర్సంటేజ్ ఉంది, అంటే A+ అంటే 91% నుంచి 100%, A 71% నుంచి 90%, మీకు ఓవరాల్గా మీ యొక్క గ్రేడ్ అనేది మీ యొక్క క్లాస్ ఇన్ఛార్జ్ సార్ దగ్గర ఉంటుంది. లేదు అంటే రిపోర్ట్స్ ఇచ్చి ఉంటే రిపోర్ట్స్లో ఉంటుంది. రిపోర్ట్స్ ఇవ్వకుంటే మాత్రం మీ యొక్క సార్ని కన్సల్ట్ అవ్వండి. సార్ని కన్సల్ట్ అయితే చెప్తారు మీ స్టూడెంట్ యొక్క, అంటే మీ సన్ లేదా డాటర్ యొక్క స్కోర్ అనేది ఏనా, A+, బీనా, B+ తెలియజేస్తారు. అది మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏ సెలెక్ట్ చేస్తున్నాను, అంటే 71% 90% మాత్రమే ఉంటుంది నాకు. సో ఏం చేస్తున్నాను, ఏ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ మనకి స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ నేను ఏం చేయాలి, బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, బ్యాంక్ డిస్ట్రిక్ట్, నేను ఇప్పుడు ఎక్కడున్నాను, మహబూబాబాద్. సో ఐఎమ్ చూసింగ్ ఇయర్ వరంగల్, ఎందుకంటే వరంగల్ ఎర్స్ట్వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్లో మహబూబాబాద్ ఉంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ బ్యాంక్ నేమ్ వచ్చేసి మనకి, నేను ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ తీసుకున్నాను. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ SBI సెలెక్ట్ చేశాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు కొత్త డిస్ట్రిక్ట్ రాలేదని చూడొద్దు మీరు, మనకు ఇంతకు ముందున్న డిస్ట్రిక్ట్లే కనిపిస్తాయి, అందులో మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మనకి సెలెక్ట్ బ్యాంక్, బ్రాంచ్ నేమ్ అండ్ IFSC కోడ్. మనకి ఇక్కడ ఏం చేయాలి, నేను SBIని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనకి SBI చూజ్ చేశాను. మరి ఇక్కడ మనకి మహబూబాబాద్లో నేను తీసుకున్న అకౌంట్ ఎక్కడుందో మీరు చూజ్ చేసుకోండి. అంటే మీ యొక్క అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంటే ఆ బ్యాంక్ని మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చూజ్ చేస్తున్నాను ఇక్కడ మీకు మా యొక్క అకౌంటు సియర్. మనకి ఇక్కడ మహబూబాబాద్లో 2 బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. మళ్ళీ
SBIN మహబూబాద్ అంటే మీ యొక్క IFSC కోడ్ని చూసి అంటే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో మెన్షన్ చేస్తుంటారు, అందులో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేశాను, ఫస్ట్ వన్ SBIN మహబూబాద్ SBIN 0017179 ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. ఈ విధంగా మీరు ఏం చేయాలి, మీ యొక్క బ్యాంకు నేము, మీ యొక్క IFSC కోడ్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా పర్లేదు. ఇక్కడ మీ స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ చాలా క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అని చెప్తున్నా అంటే ఈ అకౌంట్లోనే మనీ అనేది క్రెడిట్ అవుతాయి మీ యొక్క అకౌంట్లో. నెక్స్ట్ ఇయర్ నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ అంటే ఇక్కడ మీరు చెప్పాలి మీ యొక్క పేరు, అంటే మీ స్టూడెంట్ నేమ్ ఏంటి, ఇక్కడ మీ పేరు ఏ విధంగా ఉంది బ్యాంకులో అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇక్కడ మీరు ఏం చేయాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు మెన్షన్ చేస్తారు పాస్బుక్ పైన, అది ఎంటర్ చేయండి. దాంతోపాటుగా రైట్ సైడ్ మళ్ళీ రీఎంటర్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మరొక్కసారి మనం ఏం చేయాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మరొకసారి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, బ్యాంక్ ఏ బ్యాంకు, దాంతోపాటుగా అకౌంట్ నేమ్, ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, అడ్రస్ మీ అందరికీ తెలుసు, అడ్రస్ వచ్చేసి ఏ విధంగా ఫిల్ చేయాలో. డిస్టిక్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, మహబూబాబాద్ డిస్టిక్ కాబట్టి మహబూబాబాద్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మండలం వచ్చేసి మండలం కూడా మహబూబాబాదు. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ ఆల్సో మహబూబాబాద్ ఓన్లీ, ఐఎమ్ చూసింగ్ మహబూబాబాద్. నెక్స్ట్ ఇయర్ కేర్ ఆఫ్, ఒకవేళ కేర్ ఆఫ్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. బిల్డింగ్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈ విధంగా. మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, మీకు మొబైల్కి SMS కూడా వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మొబైల్ నెంబర్ని చూస్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్లో చూడండి, ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు, మరి మీరు మీ సెల్ఫ్ అంటే మీదే ఇస్తున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్నారా మెన్షన్ చేయండి. నేను ఏం చేశాను, సెల్ఫ్ ఇచ్చేసాను, నాదే మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఏం చేస్తాను, ఒకవేళ మీ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మెంబర్స్ సెలెక్ట్ చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇక్కడ మీరు యువర్ రెసిడెన్స్ ఏరియా టైప్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అంటే మనం రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానా, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, రూరల్ ఏరియా అయితే 1,50,000 ఉండాలి, అర్బన్ ఏరియా అయితే 2 lakhs వరకు మాత్రమే ఉండాలి ఇన్కమ్ వచ్చేసి. నేను ఇప్పుడు ఏంటి రూరల్, మనకి అర్బన్ అంటే వరంగల్ డిస్ట్రిక్ట్ ఆ విధంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు రూరల్ని సెలెక్ట్ చేశాను. మీ సేవా నెంబర్ అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం ప్లీజ్ ఎంటర్ ఇన్కమ్ మీ సేవా నెంబర్, ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ సేవా నెంబర్ ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మీ సేవా నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది ఐసి వచ్చేసి మిగిలిన నెంబర్ మొత్తం ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు మీ యొక్క మీ సేవా నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూడొచ్చు, మీ యొక్క అమౌంట్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. మనకి అప్రూవ్ డేట్ వచ్చేసి 1st 9 2020 అంటే రీసెంట్గా తీసుకున్నాను కాబట్టి మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ అమౌంట్ వచ్చేసి టోటల్ ఇన్కమ్ 85,000. ఇక్కడ మీకు మీ యొక్క ఫాదర్ నేమ్ కనిపిస్తుంది, మీ అప్లికేషన్ నేమ్ కనిపిస్తుంది, దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ మండలం కూడా కనిపిస్తుంది. మీరు మెయిన్గా చూడాల్సింది మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ అయినవా లేదా చూడండి, చాలా సింపుల్గా. నెక్స్ట్ ఇలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేసాక స్క్రీన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందు చూపించినట్టుగా ఇన్కమ్ డీటెయిల్స్ ఏ విధంగా వస్తాయో అదేవిధంగా మీకు మరొకసారి మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి అపియర్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేయాలి, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సియర్, మనకి స్కాన్ డాక్యుమెంట్స్, ఇమేజ్ ఆఫ్ యువర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అంటే స్టూడెంట్ యొక్క ఫోటో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్కాన్డ్ బ్యాంక్ పాస్బుక్, ఫస్ట్ పేజ్ స్కాన్డ్ బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్కాన్డ్ యుఐడి అంటే ఆధార్ నెంబర్, అంటే ఆధార్ కార్డు కూడా మనం అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్, ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి, దీంతో పాటుగా ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన, ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా సబ్మిట్ అయిపోతాయి. ఇది
దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి కాబట్టి రిక్వైర్డ్ అని అడుగుతుంది. మీరు ఏం చేయాలి, ప్రతి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. నేను జస్ట్ మీకు శాంపుల్గా చూపించాను. ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అవుతుంది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ 2020-21 ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. మరి ఎంత అమౌంట్ వస్తుందో ఒక్కసారి చూద్దాం. సియర్ మనకి చాలామంది స్టూడెంట్స్ అడిగారు, మరి రియల్గా మాకు ఎంత అమౌంట్ వస్తుంది అన్న విషయం చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు జీవో నెంబర్ 15 రివైజ్డ్ ప్రీ మెట్రిక్ రేట్స్. ఒక్కసారి చూద్దాం. ప్రీ మెట్రిక్ ఇక్కడ మనం చూడొచ్చు చాలా సింపుల్గా ఇంతకుముందు 150 రూపీస్ ఉండేవి డే స్కాలర్స్కి. ఇప్పుడు ఏం చేశారు, 225 రూపీస్ పర్ మంత్. ఒక మంత్కి 225 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్నట్లయితే మీకు 525 పర్ మంత్ మీకు అమౌంట్ అనేవి రిలీజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, కనీసం 225 పర్ మంత్ అంటే మీకు 10 మంత్స్ రిలీజ్ అయినా కానీ 2250 వస్తాయి డే స్కాలర్ అయితే. అదే హాస్టల్ అయితే 5250 మీకు మినిమం వస్తాయి. తప్పనిసరిగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వారు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇది మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే క్లాస్ 9th స్టూడెంట్స్ అండ్ క్లాస్ 10th స్టూడెంట్స్ ఓన్లీ. క్లాస్ 9th మరియు 10th స్టూడెంట్స్. ఇక్కడ మనం జియో నెంబర్ 57 చూడవచ్చు. మనకి 2013-14లో మనకి రిలీజ్ చేశారు. చాలా సింపుల్గా చూడాలంటే మెయిన్గా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం మనకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది ఎనేబుల్ చేశారు. అందులో ముఖ్యంగా ఎలిజిబిలిటీ, మరి ఎవరు రియల్గా అప్లై చేసుకోవచ్చు అనే కండిషన్ మాత్రం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఎలిజిబిలిటీ ఫర్ బీయింగ్ అండర్ ది స్కీమ్. మనకి తప్పనిసరిగా స్టూడెంట్స్ వచ్చేసి బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ అయి ఉండాలి తప్పనిసరి. ఇక్కడ నేను మీకు ఒక జీవో చూపిస్తున్నాను. ఇందులో షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించిన జీవో ఒకటి మీకు ఇది చూపిస్తుంది. మీరు మాత్రం తప్పనిసరిగా బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పేరెంట్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs కంటే ఎక్కువగా ఉండకూడదు అర్బన్ అయితే. ఒకవేళ రూరల్ అయితే 1,50,000 వరకు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేనట్లయితే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళేసి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈఆర్సీ షుడ్ బి ఏ రెగ్యులర్ ఫుల్ టైమ్ స్టూడెంట్ స్టడింగ్ ఇన్. మీరు తప్పనిసరిగా రెగ్యులర్ స్టూడెంట్ అయి ఉండాలి. మీరు ఇప్పుడు నేను అప్లై చేసుకునే స్టూడెంట్ వచ్చేసి రెగ్యులర్ స్టూడెంట్ అయి ఉండాలి. దానితో పాటుగా ఇన్ ఏ స్కూల్ స్టడింగ్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండాలి. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ కాకపోతే ఇన్ ఏ స్కూల్ రన్ బై లోకల్ బాడీస్ సచ్ యాజ్ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ ఎనీ స్కూల్ యాడెడ్ బై ద గవర్నమెంట్. మనకి గవర్నమెంట్ ద్వారా ఇక్కడ అప్రూవ్ అయిన స్కూల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే టీఎస్ మోడల్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ ఏదైనా సరే మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికి ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి ఎనేబుల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్కాలర్షిప్ షెల్ బి గివెన్ టు ద స్టూడెంట్ ఓన్లీ వన్స్ ఇన్ ఎనీ క్లాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 9th క్లాస్లో ఒకేసారి ఇస్తారు. మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ కూడా 9th క్లాస్ చదివాను అనుకోండి, మరొకసారి ఇవ్వరు. అంటే క్లాస్కు ఒకసారి మాత్రమే స్కాలర్షిప్ అనేది రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.